ఆదిలాబాద్ కాంగ్రెస్లో ఐక్యత లోపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సఖ్యతగా ఉండాల్సిన నేతలు కలహించుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలోనే గొడవ పడ్డారు. విభేదాలతో పార్టీకి నష్టం చేస్తున్న లీడర్లకు పీసీసీ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఆదిలాబాద్ కాంగ్రెస్లో కలహాలకు కారణాలేంటి? వాట్స్ ది స్టోరీ? కాంగ్రెస్ సమావేశం అంటేనే ఓ పట్టాన జరగదు. పార్టీ పెద్దల ముందే నేతల కొట్లాటలతో రసాభాసగా మారుతుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం హస్తం పార్టీ భేటీలో అదే జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలోనే ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేసిన హాట్ కామెంట్స్ రచ్చకు కారణమయ్యాయి. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి ఓటమిపై సమీక్షించకపోవటాన్ని తప్పుపట్టారు. ఖచ్చితంగా గెలవాల్సిన సీటులో పరాజయానికి కారకులు ఎవరో తేల్చాలన్నది ఎమ్మెల్యే డిమాండ్. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, బీజేపీ కోవట్టులుగా మారి పార్టీకి ద్రోహం చేస్తున్నారన్న విమర్శలతో వాతావరణం వేడెక్కింది. దీంతో మీటింగ్కు హాజరైన నేతలు ఖంగు తిన్నారు. ఎవరిని ఉద్దేశించి వెడ్మబొజ్జు కామెంట్స్ చేశారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇంద్రవల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. రాహుల్ గాంధీని రప్పించి ప్రచారం చేశారు. కలిసి పనిచేస్తే గెలుపు ఖాయమని జిల్లా నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పరిస్థితి అనుకూలంగా ఉందనుకున్నారు. కానీ సమన్వయ లోపం, కోవట్టు రాజకీయాలతోనే పొట్టి మునిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కొంత బలపడింది. బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ సహా పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో పార్టీలో జోష్ పెరిగింది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఆదివాసీ ఉద్యమ నేత ఆత్రం సుగుణను బరిలో దించారు. కానీ ఓడిపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క డీలా పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో ఒప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకపోగా వర్గపోరు మరింత ముదిరింది. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్లు ఈయన వ్యతిరేకులను ప్రోత్సహించడం సమస్యగా మారింది. అలాగే బోధ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు నేతలు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. నిర్మల్ స్థానంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహర్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మూథోల్ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మధ్య విభేదాలున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గ్రూపుల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. సిర్పూర్ స్థానంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గాలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి సభ్యుడు విఠల్ కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఇతర నేతలు గుర్రుగా ఉన్నారు. ఖానాపూర్లో ఎమ్మెల్యే బొజ్జు, మాజీ శాసనసభ్యురాలు రేఖానాయక్, ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ మధ్య గ్యాప్ పెరిగింది. తనను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన ఎమ్మెల్యే వెడ్మబొజ్జులో ఉంది. అందుకే ఇటీవల జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లో విభేదాలను గుర్తించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు చురకలు అంటించారు. లీడర్లు, క్యాడర్ను సమన్వయంతో నడిపించాల్సిన బాధ్యత ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులదేనని స్పష్టం చేశారు. తామే సర్వస్వం అనే భావన సమన్వయకర్తల్లో పోవాలని, పార్టీకి నష్టం జరిగితే సహించబోమని హెచ్చరించారు. పాత కొత్త నేతలను కలుపుకుని పోతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని ఆదేశించారు. అయితే ఇంద్రమ్మ కమిటీల్లో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు స్థానం కల్పించారంటూ
కాంగ్రెస్ క్యాడర్ ఫిర్యాదు చేసినా టీపీసీసీ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో హస్తం పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడటం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ వార్నింగ్ తర్వాతైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.